హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అయితే నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు, అన్న ఆన్లైన్ లో వెహికల్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్ లోనైనా అమెజాన్ లోనైనా తక్కువకి ఎలా బుక్ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. ఆన్లైన్ లో తీసుకుంటే మనం షోరూమ్ కి వెళ్ళి ఎలా తీసుకోవాలి అని కూడా అడుగుతున్నారు. ఈ రోజు మనం ఆన్లైన్ లో వెహికల్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్ లోనైనా అమెజాన్ లోనైనా ఎలా బుక్ చేసుకోవాలి, కాస్ట్ మనకి ఎలా తగ్గుతుంది అండ్ బుక్ చేసుకొని వెహికల్ షోరూమ్ లో ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి అయితే స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఆన్లైన్ లో తీసుకోవచ్చని తెలియకుండా చాలా మంది ఆఫ్లైన్ లో మనకి అంటే షోరూమ్ లో తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక 10,000 to 15,000 వరకు అయితే ఎక్కువ తీసుకుంటారు. అదే ఆన్లైన్ లో అయితే మీకు ఒక 10,000 to 15,000 అయితే తగ్గుతుంది. సో ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు వెహికల్ తీసుకుందాం అని ఫిక్స్ అవుతారు కాబట్టి, ఏ వెహికల్ లో కూడా ఫిక్స్ అవుతారు కాబట్టి, మీరైతే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో సెర్చ్ అయితే చేయండి. మీరు తీసుకోవాలనుకునే వెహికల్ ఉందా లేదా అని అయితే సెర్చ్ చేసి చూడండి. ఓకే, అది ఉంది అనుకుంటే మీ నియర్ బై షోరూమ్ కి వెళ్ళి నేను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మీ షోరూమ్ కి వస్తుందా లేకపోతే వేరే దగ్గరికి వెళ్తుందా అని అడగండి. ఏ షోరూమ్ కి వెళ్తుందో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి అయితే మీకు అది నియర్ బై ఉందా లేకపోతే లాంగ్ ఉందా అన్న దాన్ని బట్టి అయితే చూసుకోండి. ఫస్ట్ మీరు వెహికల్ బుక్ చేయాలనుకుంటే మీ వెహికల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు దాని తర్వాత నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. మనకి ఆన్ రోడ్ ప్రైస్ అంటే మనకి లైఫ్ ట్యాక్స్ అండ్ ఆర్టీఓ చార్జెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుస్తాయి. మనకి అది కాకుండా నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ మాత్రమే ఆన్లైన్ లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఏ బైక్ అయినా ఉంటుంది. స్కూటీస్ కానీ బైక్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ 90% మనకి అన్ని వెహికల్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి. కొన్ని కొన్ని అయితే దొరకవు. సో మీరు ఫిక్స్ అయ్యి వెహికల్ ని మీరైతే బుక్ చేసుకోండి. బుక్ చేసుకునే ప్రాసెస్ ఎలాగంటే మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దాంతో పాటు మీకు అమెజాన్ లోనైనా ఫ్లిప్కార్ట్ లోనైనా 3,000 to 4,000 కూపన్ అయితే ఇస్తారు. ఆ కూపన్ అయితే యూజ్ చేయండి. ఇంకా మీకు ఇంకా తగ్గాలి అనుకుంటే మీరైతే క్రెడిట్ కార్డ్ అయితే ఉంచుకోవాలి మీ దగ్గర. మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అడగండి. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంచుకోండి. అమెజాన్ లో తీసుకున్నట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంచుకోండి. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్ మీద మనకి 7,000 to 8,000 అయితే డిస్కౌంట్ వస్తుంది. ఇది ఒక 7,000, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ కూపన్ ఒక 5,000 అలా ఉంటుంది. సో టోటల్ 12,000 వరకు అయితే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మీరు బుక్ చేసుకున్న వెంటనే మీకైతే షోరూమ్ నుంచి కాల్ వస్తుంది. మీకు బుక్ చేశారు కదండి, మా షోరూమ్కి వచ్చింది, మీరు వెహికల్కి ఎప్పుడు వస్తారని. మీరు వెహికల్కి వెళ్ళినట్టయితే మీరు వెహికల్ కలర్ అది సెలెక్ట్ చేసుకుని స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకుని వాళ్ళైతే మిగతా ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాకుండా మీకు ఇవి ఆర్టీఏ చార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్ ఇవైతే పే చేయమంటారు. దీంట్లో కూడా మీకైతే ఒక 3,000 to 4,000 తగ్గుతుంది. ఎందుకంటే మీరు బయట షోరూమ్ లో తీసుకున్నట్టయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ లో మీకు యాక్సెసరీస్ అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా బోల్డ్ వేసేస్తారు. రిజిస్ట్రేషన్ చార్జెస్ కొంచెం ఎక్కువ వేస్తారు. అదే ఆన్లైన్ లో తీసుకొని ఆఫ్లైన్ లో తీసుకున్నట్టయితే, ఆఫ్లైన్ లోకి వెళ్ళి తీసుకున్నట్టయితే మీకు ఇవైతే కొంచెం బడ్డన్ ఎక్కువ ఉండదు, తగ్గుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ గా నేను ఒక వెహికల్ అయితే చెప్తాను. మనకి పల్సర్ N160 UG మోడల్ అయితే మీరు చూడండి, 1,30,992 రూపీస్ అయితే ఉంది. ఇదైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్. దీని నుంచి మనకి కార్డ్ ఆఫర్ అయితే చూడండి 7,000 వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ లో కూపన్ కూడా చూసినట్టయితే మనకి 3,000 to 4,000 అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ఫ్లిప్కార్ట్ లో కూపన్ లేదు. 3,000 to 4,000 మీకైతే ఆఫర్స్ టైంలో కూపన్ 5,000 to 6,000 కూడా వస్తుంది. అప్పుడైతే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. మీరు అమెజాన్ లో చూసుకున్నట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద మీకైతే మొత్తం 9,000 to 10,000 వరకు అయితే తగ్గుతుంది ఓవరాల్ అన్ని కలుపుకుంటే. సో ఇలాగైతే మీరు వెహికల్ బుక్ చేసుకోవచ్చు. మీరు అదే షోరూమ్ లో తీసుకున్నట్టయితే మీరు ఎంత ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటే అంతకి తీసుకోవాలి. సో అలా కాకుండా ఇదైతే మీకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మీరు షోరూమ్ కి వెళ్ళి వెహికల్ తీసుకోవడమే, మిగతా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి. ఇలాగైతే మీకు 10,000 to 15,000 అయితే తగ్గుతుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరి దగ్గర ఉంటే అడిగి తీసుకోండి. ఎందుకంటే మనకి చాలా వరకు సేవ్ అవుతుంది కాబట్టి ఎవరినైనా అడిగి తీసుకుంటే బెటర్. సో ఇదైతే మనకి కంప్లీట్ ప్రాసెస్ ఎలాగా ఏంటి ఎలా తీసుకోవాలి వెహికల్ అనేసి. మీకు 90% అన్ని వెహికల్స్ దొరికేస్తాయి ఆన్లైన్ లో. మనకి లేని వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ అపాచీ 160 దొరుకుతుంది. నెక్స్ట్ రైడర్ స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ అండ్ ఓలా, యాథర్ అన్ని మీకు ఏం కావాలంటే అది అన్ని ఆన్లైన్ లో దొరుకుతుంది. నా సజెషన్ అయితే బెటర్ ఆన్లైన్ లో తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ లో మనకి అమౌంట్ అయితే కొంచెం తగ్గుతుంది. సో మీరు ఎక్కడ తీసుకున్న ఒకటే వెహికల్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ కానీ కూపన్ కానీ పెడితే మీకైతే ఎక్స్ట్రా ఒక 10,000 to 15,000 అయితే సేవ్ అవుతుంది. సో ఇదైతే మన ఫైనల్ వీడియో. ఎవరైనా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఆన్లైన్ లో ఎలా తీసుకోవాలి ఏంటి, మా లొకేషన్ లో ఉందా లేదా అన్న డౌట్స్ ఏమైనా మీకు ఉంటే మీరైతే నాకు కింద కామెంట్స్ లో అయితే పెట్టండి. నేనైతే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నెక్స్ట్ మీరు మన కింద వాట్సాప్ గ్రూప్ ఒకటి ఇస్తాను, గ్రూప్ లింక్. ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి, మేమైతే ఆన్సర్ ఇస్తాను. సో ఇదైతే వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి, నేనైతే రిప్లై కూడా ఇస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మీరైతే మన ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.